సో మీరు ఎండాకాలం గురించి వినే ఉంటారు, వానాకాలం గురించి వినే ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొత్తగా దీక్షల కాలం నడుస్తుంది. అసలు ఈ దీక్షల కాలం ఏంటి, అసలు లడ్డు వివాదం కాస్త ఈ దీక్షలకు ఎలా దారితీసినాయి అనే చర్చ ఇవాళ మనం దీనిపైనే వాళ్ళ చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనడానికి శేషు గారు విశ్లేషకులు ఉన్నారు, అలాగే సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, ఇంకా బీజేపీ నుంచి నరేష్ గారు, అలాగే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందరికీ నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. సో మీరు నా ఇంట్లో వినే ఉంటారు, ఈ దీక్షల కాలం గురించి మీ వైపు నుంచి అంటే ఏం చెప్దాం అనుకుని ఈ దీక్షలు చేస్తున్నారు జనాలకి, ఏం సందేశాన్ని ఇవ్వడానికి? ఏపీ రాష్ట్ర రాజకీయాలు చూస్తే గత కొన్నాళ్లుగా 11 రోజుల పాటు పవన్ ఏమో దీక్షలు చేస్తున్నాను, ప్రాయశ్చిత్త దీక్షలు అంటూ ఆయన స్టార్ట్ చేశారు. అలాగే ఒక వైద్య అధికారిని దాడి చేసి ఆ దాడిలో అనుకోకుండా చేశానని ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన స్టార్ట్ చేశారు. ఇక 28 నుంచి కూడా వైసీపీ కూడా దీక్షలో పాల్గొనే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం బీజేపీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఎక్కడ హిందువుల మీద ఏం జరిగినా హిందువులకు సంబంధించి మేము ముందుంటామని చెప్పేసి బీజేపీ ఇప్పటి వరకు కనీసం ఏ స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి ప్రజల నుంచి వినిపిస్తున్న స్పందన. దీనికి నరేష్ గారు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి దీక్ష? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకంటే ఇప్పుడే మీ వాయిస్ ఇప్పుడే వినడం స్టార్ట్ అయింది. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి మేడం పూర్తిగా. దీక్షల కాలం నడుస్తుందండి, వానాకాలం ఎండాకాలం మనంతా చూస్తూనే ఉంటాం. రాష్ట్ర రాజకీయాల్లో దీక్షల కాలం నడుస్తుంది. సో మీ వైపు క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఏం జరిగినా హిందువులకి మేము ఉన్నాం, మేమే ఫస్ట్ ఉంటామని చెప్పే మీరెప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? మీ వైపు నుంచి స్టాండ్ ఏమీ లేదని చెప్పేసి వినిపిస్తున్న ప్రశ్న, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ కు ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలండి. భారతీయ జనతా పార్టీ హైందవ సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, దీక్షల పేరు మీదనే దీక్షలు చేస్తేనే మేమేదో హిందువుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్టు లేకపోతే చేయట్లేదు అన్నది కాదండి. సో ఏదైనా నిజ నిర్ధారణ జరగాల్సింది అని చెప్పి ఏదైతే మనకు మక్కా ముస్లింలకు ఏ విధంగా పవిత్రమో, మొత్తం హిందుత్వ అంటే ప్రపంచంలోని హిందువులందరూ కూడా మన యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి, బాలాజీ అంటారు, వాళ్ళందరూ చాలా పవిత్రమైన ప్లేస్. సో కాశీ తర్వాత ఇక్కడ మన భారతదేశంలో అంతకంటే ఇంపార్టెన్స్ తోటి ఉన్న చాలా పెద్ద ఎత్తు వైష్ణవాలయంలో ఇది. కాబట్టి మేడం, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత పవిత్రమైన ప్లేస్ లో ఆ లడ్డు యొక్క ఏదైతే లడ్డు తయారీ విధానంలో దాంట్లో రకరకాల కొవ్వులు కలిసినాయని చెప్పేసి రావడం, అక్కడ అపవిత్రత జరగడం, ఇవన్నీ ఈ వాస్తవాలు అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ వాస్తవాలు మరి దీనికి సంబంధించిన ఒక కమిటీ ఏమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి. అంటే వాస్తవాలు ఎలా రావాలి, ఎవరు దీనికి పాల్పడింది, ఎవరు, వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, దీని అంతటికి కారణమైన కారకులను బయటకు తీసుకొచ్చి కదా చేయాల్సిందే. అంతేకాని దీక్షల పేరుతో దీక్షలు చేసే ప్రయోజనం ఏంటని చెప్పేసి జనాల ప్రశ్న. ఇప్పుడు మేడం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, భారతీయ జనతా పార్టీ ఏదైతే అపవిత్రత జరిగింది అంటున్నారు కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అసలు జరిగింది ఏది, ఎప్పటి జరిగింది, ఎప్పటి నుంచి కల్తీ నెయ్యి కలిసింది, ఇదంతా వాస్తవాలు బయటికి రావాలి. వాస్తవాలు బయటకు వచ్చేసి దీని మీద విచారణ జరగాలి, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి, దానికి సంబంధించి దాని పూర్తి స్థాయిలో దాని విచారణ జరగాలి. ఇప్పుడు దాన్ని జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని ప్రక్షాళన ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు మేడం, అది కలితే నిజంగా ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. అసలు ఇది ఏంది, అసలు గందరగోళము, ఎప్పుడు కలిసింది, ఏంది కలిసింది అని చెప్పేసి, సార్ పలానా ఈ ప్రేట్ నుంచి ఈ ప్రేట్ వరకు ఇంత జరిగింది, ఈ విధంగా జరిగింది అనేది ఇంతవరకు పూర్తి నిజ నిర్ధారణ కూడా జరగలేదు. కాకపోతే మేము చాలా సీరియస్ గా ఖండిస్తున్నాం. ఏంటంటే ఆ సంబంధించిన నెయ్యికి సంబంధించి ఏదైతే కొనుగోలు విషయంలో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అది పక్కకు పెట్టడం, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. దీంట్లో 80% లేదు, దాన్ని ఎంకరేజ్ చేసేది లేదు. ఎందుకంటే ఆ లడ్డుకున్న పవిత్రత మనకు తెలుసు. తిరుపతి పోయిన అంటే లడ్డు తెచ్చిరా అని ఎవరినైనా అడుగుతాం, మనం ప్రతి ఒక్క భక్తులు అడుగుతాం లడ్డు తీసుకొచ్చారా అని చెప్పేసి. మనం పోయినా కూడా చాలా మందికి ఇస్తాం లడ్డు. కాబట్టి ఆ లడ్డు అనేది వెంకటేశ్వర స్వామికి ఆ దర్శనానికి నిదర్శనం. కాబట్టి ఆ స్వామి వారికి సంబంధించిన దానికి సంబంధించి సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసిన, ఇక అక్కడ ప్రక్షాళన చేసిన, భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నారు. అమిత్ షా గారు కూడా కనిపించట్లేదు, మీ సీరియస్నెస్ అనేది ఆచరణలో కనిపించట్లేదని కదా ప్రజల ప్రశ్న.
లేదు మేడం, అది జరిగిన ఎమ్మటే మా కేంద్ర హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అంశము, దీంట్లో నిజ నిర్ధారణలన్నీ బయటికి రావాలి, దీని మీద ఎంక్వైరీ కమిషన్ రండి, ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఒక ల్యాబ్ కాదు 3-4 ల్యాబ్లో కూడా మీరు ఇచ్చేసి దీనికి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది మటుకు నిజమైన తేలితే మటుకు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద అంతా కేసులు ఫైల్ చేయాల్సిందే, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ పంపాల్సిందే, జైలు పంపాల్సిందని చెప్పేసి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనోభావాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన కాదు, ఇది దేశంలో రకరకాల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు వీళ్ళందరికీ సంబంధించింది. అది ఈరోజు అసలు చాలా పెద్ద ఇష్యూ, అది మామూలు అంత అనుకున్నంత సామాన్య ఇష్యూ కాదు. కాకపోతే దానికి సంబంధించిన వైలెన్స్ జరిగితే కూడా మరి కట్టుకోలేని పరిస్థితి. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్న వాస్తవాలు ఈరోజు మాట్లాడాలి, దానికి సంబంధించిన ఎంక్వైరీ రోజు చేయాలి. కాబట్టి నిజ నిర్ధారణ జరిగి వాస్తవ రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ బయటపడ్డ రోజు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని ఉద్యమ రూపంగా తీసుకొని మళ్ళీ సరే ఇలాంటి ఫ్యూచర్ లో జరగకుండా, ఇలాంటి అసలు ఇప్పటికే మేము మాట్లాడుతున్నాం. అక్కడ మా భానుప్రకాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది, మా బండి సంజయ్ గారు కూడా వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏలేదని కాదు, చాలా సీరియస్ గా దీని ఎంక్వైరీ. మా రాజాసింగ్ గారు కూడా మాట్లాడారు, మా ఎమ్మెల్యే గారు. మేము ఏమంటున్నామంటే దీనికి సంబంధించి ఈ లడ్డూకు సంబంధించిన ఏదైతే ఈరోజు భక్తులను కన్ఫ్యూజన్ స్టేట్ లోకి నెట్టేసి ఈ యొక్క మనోభావాలను దెబ్బతీసి ఇదంతా జరిగింది. ఈరోజు చాలా అపవిత్రంగా ఫీల్ అవుతారు, దాంట్లో పంది పోగలవడం ఇవన్నీ ఏంది, అవన్నీ అవి ఎంతవరకు వాస్తవాలు, ఈ వాస్తవం అనేది బయటికి రావాలి. సరే ఒరిజినల్ నెయ్యా కాదా, ఇంకేమైనా కలిసిందా, లేకపోతే డాల్డా లాంటి ఏమైనా కలిపిదా, ఏందో అవన్నీ జరగాలి. కానీ ఏకంగా పంది కొవ్వు కలిపి అనేది ఇది చాలా క్షమించరాని నేరం. అయితే ఇది వాస్తవా కాదని తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని తేల్చిన తర్వాత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా సీరియస్ గా ఈ విషయంలో మాట్లాడారు. సరే పవన్ కళ్యాణ్ గారు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వారు నిజంగా సరే అపవిత్రత జరిగి ఉంటే దానికి ప్రక్షాళనగా వారు దీక్ష చేస్తున్నారు. వారు అంతకుముందు కూడా వారాహి అంటే హిందుత్వాన్ని బాగా పెద్ద ఎత్తున నమ్ముతున్నారు, ఒక గుడ్ సిగ్నల్. వారాహి మాత యొక్క పూజలు కూడా చేసిన వారు ఈరోజు. కాబట్టి ఈ యొక్క హిందూ దేవతల యొక్క ఆరాధన ఉంటేనే తప్ప ఈ ప్రపంచానికి శాంతి లేదని నమ్మిన ఒక వ్యక్తుల్లో వారు ఒకరు. కాబట్టి వారిలో జరిగిన మార్పు ఈరోజు అలయన్స్ లో మీరంతా పార్ట్నర్స్, దాంట్లో కాదని అనట్లేదు. కాబట్టి వారు చేస్తున్న ఏదైతే ఈ యొక్క హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం, నిజంగా అభినందిస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ చేయట్లేదనడం సమంజసం కాదు మేడం. దీన్ని ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, మేము మాకు బాధ్యత ఉన్నది దీన్ని. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకొని ఎంతకైనా దిగజారుతున్న పార్టీలు గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. సో దాంతో పాటు ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటాము, ఎద్దుకు మెడలో గంట కడతాడు రైతు, ఆ గంట ఎగురుతుందని చెప్పేసి ఎద్దు ఎగురితే నాగలి ముందుకు పోతుందా? పోదు కదండి. కాబట్టి ఆ విధంగా మనం తొందరపడడం వల్ల అంటే దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ కానీ నాయకత్వం కానీ తొందరపడితే దేశంలో అల్లకల్లోలం జరిగి శాంతి భద్రతలో విఘాతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద నిజ నిర్ధారణ జరిగి వాస్తవాలు బయటకు రావాల్సింది చాలా సీరియస్ గా చెప్పాం. ఇది మామూలు విషయం గారు. అమిత్ షా గారు దాన్ని మాట్లాడినప్పుడే దాన్ని సీరియస్నెస్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడే. కాబట్టి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్ గా నిజంగా తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీక్ష చేస్తేనే హిందువుల కోసం పోరాటం చేస్తున్నట్టు, దీక్ష చేయకపోతే హిందువుల కోసం పోరాటం చేస్తున్నట్టు కాదు. భారతదేశం అనే దాన్ని, భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉన్నది. భారతదేశంలో ఉన్న అందరూ కూడా భారతీయులు అని చెప్పేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతీయతను ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేడం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక మతంగా మేము ఎప్పుడు కూడా మన ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా చెప్పింది లేదు. ఇదే సనాతన ధర్మం. మన పుట్టుకతో వేద ఋషులందరూ కూడా వచ్చినాయి. మనకు ఒక ప్రాఫిటో లేకపోతే ఒక జీసస్ ఎవరో ఒకరు, ఒక అల్లానో ఎవరో ఒకరు ఈ మతాన్ని అంటే ఒక గ్రంథాన్ని రాసిన వ్యక్తి కాదు. ఎందుకంటే 3,000 కోట్ల మంది దేవతలు, ఎంతో మంది పెద్ద పెద్ద స్వామీజీలు, ఎంత చాలా పెద్ద వ్యవస్థ ఇది. కాబట్టి ఒకరి చేతుల్లో ఇదంతా కాదు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఒక ధర్మంగా మానవుని యొక్క జీవన విధానానికి ఇవన్నీ బోధిస్తుంది. కాబట్టి వీటిని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. అంతేగాని మేము ఒక వ్యక్తికో ఒక భగవంతుడికో సంబంధించింది మనది కాదు. కాబట్టి చాలా పెద్దది. కాబట్టి దీన్ని ఆ యాంగిల్ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని వాళ్ళ స్టాండ్ ఏంటో, వాళ్ళ ఈ దీక్షకు సంబంధించి మీ వాయిస్ ఏంటి, అట్లాగే మీ స్టాండ్ ఏంటి, ఏమనిపిస్తుంది మీ ఈ దీక్షలను చూస్తుంటే? శ్రీనివాస్ యాదవ్ గారు అంటే స్పష్టంగా ఈరోజు
ఏదైతే అక్కడ లడ్డు మీద కొంత జరిగింది, నెయ్యి విషయంలో జరిగింది అన్నది దానికి ఒక కమిటీ వేసిండ్రు అక్కడ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఆ కమిటీ ద్వారా దానికి నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా దాని ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ దేవుడిని కూడా రాజకీయం చేయడం అనేది బాధాకర విషయం. అంటే ఒక భక్తిని, ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ ఆలోచనలు వాళ్ళ వ్యక్తిగతంగా ఉంచకుండా దాన్ని కూడా పొలిటిక్స్ చేస్తున్న అనేది ఒక బాధాకరమైన విషయం స్పష్టంగా. ఎందుకంటే ఈ తిరుపతి లడ్డు అనేది ఇప్పుడు ఏదో జగన్ వచ్చినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో తప్పులు జరిగిందా లేదా అనేది మీరు నేను చేయాల్సిన పని కాదు, లేదా రెండు రాజకీయ పార్టీలు చెప్పాల్సింది కాదు. ఒక కమిటీ వేసి ఆ కమిటీ చేర్చవలసిన విషయం ఒక శాస్త్రీయబద్ధంగా. కానీ ఈరోజు ఏమైందంటే రాజకీయాలు దేవుడి చుట్టూ తిరగడం ఏంటి? రాజకీయాలు ఎవరి చుట్టూ తిరగాలి? ఎక్కడ తిరగాలి రాజకీయాలు? పాలిటిక్స్ ఎక్కడ చేయాలి? సమస్యలపైన చేయాలి పాలిటిక్స్. ప్రజల సమస్యలపైన, ప్రజల కష్టాలపైన, ప్రజల సుఖాలపైన, ప్రజల ఇబ్బందులపైన రాజకీయాలు చేయాలి. కానీ పాలిటిక్స్ మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైంది, దీక్ష ఎవరు చేస్తారనేది ఎవరి వ్యక్తిగత విషయం అది. కానీ దీక్ష అనేది ఒక పవిత్రతతో కూడుకున్నది. ఏ దీక్ష అయినా కూడా. ఈరోజు గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఒక దీక్ష చేశారు. దీక్ష చేస్తేనే ఢిల్లీ ప్రభుత్వం తలదొంగి వచ్చింది, కిందికి వచ్చి మెడలు ఉంచడం జరిగింది. ఆ రోజు ఏ దీక్షకైనా ఒక పట్టుదల ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఒక లక్ష్యం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదైతే 11 రోజులు చేస్తున్న పవన్ కళ్యాణ్ దీక్ష తప్పు పట్టట్లే. కానీ దానికంటే ముందు దీక్షలు సమస్యలపైన నిరంతరం జరగాల్సిన అవసరం. పోరాటాలతో పాటు దీక్షలు కూడా ఒక భాగం, ఎత్తుగడ. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయడంలో, లేదా ప్రభుత్వాన్ని ఉంచడంలో, లేదా ప్రభుత్వం నుంచి హామీలు తీసుకోవడంలో, ప్రజల సమస్యను ఇంకొక స్థాయికి, అంటే పోరాట స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకోవడంలో దీక్షలు ఒక ప్రధాన భూమిక పోషిస్తాయనేది మనం చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది. కానీ ఈరోజు ప్రజా సమస్యలకు కాకుండా వ్యక్తిగతమైన ఒక అభిమానాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని, ఆ అభిప్రాయాన్ని నువ్వు రాజకీయాలకు చేస్తే ప్రజలు ఆశించరు కదా, ప్రజలు హర్షించరు కదా. ఎందుకు ప్రజలు కోరుకుంటారు? ఈరోజు వరదలు వచ్చి విజయవాడ చుట్టుపక్కల ఆగమాగం అయిపోరు. దాని మీద దీక్ష చేయాలి, దాని మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ విషయం మాట్లాడాలి, హెల్త్ విషయం మాట్లాడాలి. ఈ సమస్యలను అన్ని పక్కన పెట్టి దేవుడి చుట్టూ దీక్షలు, దేవుడి చుట్టూ రాజకీయము. కొన్ని రాజకీయ పార్టీలు చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారండి. నేను కృష్ణుడిని మొక్కుతా, మీరు రాముని మొక్కుతారు, మిత్రులు క్రీస్తుని మొక్కుతారు, ఇంకో మహమ్మద్ ప్రవక్త మొక్కుతారు. వాళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సంఘర్షణ లేదు. కానీ వాళ్ళను ఫాలో అయ్యే నాయకులు మనుషుల దగ్గర సంఘర్షణ పడుతుంది, ఘర్షణ పడుతుంది. ఎందుకు ఘర్షణ పడాలి? ఆ ఘర్షణ కాదు కదా. ఎవరి భక్తి వాళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళు, ఎవరి తండ్రి వాళ్ళు, ఎవరి తల్లి వాళ్ళు. ఒక తల్లికి ఇంకో తల్లికి పోటీ పడలేము కదా. సో కాబట్టి ఈ పాలిటిక్స్ అనేది ఏదైతే రాజకీయం చేస్తున్నారో, ఏదైతే పాలిటిక్స్ చేయాలనుకుంటారో ప్రజల సమస్య మీద జరగాలి. అది బీజేపీ పార్టీ కావచ్చు, లేదా జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే ఇప్పుడు పరిపాలిస్తున్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు. ఇవి జరగకుండా ప్రజల సమస్యలు గాలికి వదిలేసి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? ఈరోజు ఎందుకు దీక్ష? దేనికి దీక్ష? పవిత్రత నువ్వు చెయ్యి, కానీ పాలిటిక్స్ దాని చుట్టూ తిరగొద్దు. పాలిటిక్స్ దేని చుట్టూ తిరగాలి? సమస్య చుట్టూ తిరగాలి, కష్టం చుట్టూ తిరగాలి, పేదవాడి ఆకలి చుట్టూ తిరగాలి. 100 ఇళ్ళు కూలిపోయినాయి ఆడ విజయవాడలో, ఆగమాగమైన పరిస్థితి ఉంది. సో దాని చుట్టూ తిరగాలి. నిన్ను ఎందుకు కోరుకున్నారు చంద్రబాబు నాయుడిని? జగన్ ఎందుకు వద్దనుకున్నారు? నువ్వు జగన్ కంటే బాగా పరిపాలిస్తావని, మా సమస్యలు తొందరగా తీరుస్తావని జగన్ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కానీ మీరు ఎటువైపు పోతున్నారు? ఓన్లీ కాలయాపన. మీరు ఇచ్చిన హామీలేంది? మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు వచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం ఏం చేయాలి? ఆ హామీలను అమలు పరిచేయడానికి పోరాటాలు చేయాలి. పోరాటాల రూపంలో ఒక తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత దీక్ష రూపం దాల్చుకుంటుంది. దీక్ష రూపం అంటే ప్రభుత్వం నుంచి వంచి ఆ సమస్యలను పరిష్కార మార్గం చెప్పమని ఒక నాయకుడు ముందుకు వచ్చి దీక్ష. కాబట్టి ఇది అటువైపు పోకుండా ఓన్లీ రాజకీయాల చుట్టూ, ఓన్లీ దేవుడి చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి? ఇప్పుడు తిరుపతి నా దేవుడు, నేను మొక్కువనా? జరిగిందా? ఆ అపరాధత జరిగిందా, జరగలేదా, ఏమైందనేది ఒక కమిటీ చేయాలి, లేదా శాస్త్రీయబద్ధంగా ఒక సైంటిఫిక్ మెథడాలజీ జరగాలి. దట్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అది అధికారులు నిర్ణయం తీసుకున్న, పాలసీ తీసుకున్న అప్పుడున్న ప్రభుత్వము, ఆ పాలసీని అమలు చేసిన అధికారులు
అది ఒక సిస్టమ్ ఉంది. అది ఇప్పుడే కొత్తగా వచ్చిన సిస్టమ్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిన సిస్టమ్ కాదు. ఒక పాలసీని ఎన్నుకున్న నాయకులు తీసుకుంటారు, ఆ పాలసీని అక్కడ ఉన్న అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ అధికారులు ఎవరు ఇంప్లిమెంట్ చేసింది, ఆ పాలసీ తీసుకున్న నాయకులు ఎవరు, దాంట్లో తప్పెంత జరిగింది అనేది ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఒక మంచి చీఫ్ జస్టిస్తో కమిటీ వేసి దానికి శాస్త్రీయబద్ధంగా తీసుకోవాలి. కానీ ఇది అటువైపు పోవట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి చుట్టూ రాజకీయాలు చేస్తే ఏమవుతుంది? ఈరోజు బీజేపీ ఆ లైన్లో పోతుంది. బీజేపీలో ఉన్న ఫాలో అవుతున్న జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పోతున్నాడు. ఎవరు కూడా ఏ దేవుణ్ణి అవమానించాలని ఏ మనిషి కోరుకోడు. ఏం కోరుకుంటాడు అంటే మనిషి ఓటేసే ముందు నాకు చేతికి పనివ్వండి, నా చేతికి పనివ్వండి, నాకు 4-5 ఏళ్ళు నోట్లకు 3 పూటలు పోయేటట్టు నా కుటుంబానికి అవకాశం ఇవ్వండి, నాకు ల్యాండ్ ఆర్డర్, నాకు భద్రత ఇవ్వండి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేనేమన్నా ఆర్థికంగా సామాజికంగా ముందుకు బాగుపడతా అని కోరుకుని ఓటేస్తాడు. అది మీకైనా నాకైనా ఎవరికైనా. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అవన్నీ పక్కకు పోయినాయి, సమస్యలు పక్కకు పోయినాయి. ఈరోజు దేవుడి చుట్టూ వెంకటేశ్వర స్వామి చేయమని ఇదంతా చెప్పిండా? ఆయన చూసుకుంటాడు కదా, తొందర ఎందుకు? ఒక కమిటీ వేయండి, ఒక నిర్ణయం తీసుకోండి, చీఫ్ జస్టిస్తో కమిటీ వేసి తీసుకోండి. ఉంది ఒక సిట్ కమిటీ వేశారు. అండ్ పవన్ ఈ దీక్ష చేపట్టిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. కాకినాడ వైద్య కళాశాలలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి దానికి మళ్ళీ ప్రాయశ్చిత్త దీక్ష మా నాయకుడు ఎట్లా చేస్తున్నాడు కాబట్టి మేము ఆదర్శంగా తీసుకుని దాడి జరిగిపోయింది, ప్రాయశ్చిత్తం కొద్దీ ఇది చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? సో నేనేమంటున్నా మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఐడియాలజికల్ లైన్ ఏంటో చెప్పలేడు. ఇంతకుముందు ఒకప్పుడు ఆయన చెప్పేటోడు, బాధాకర విషయం ఇప్పుడు చెప్తున్నా, చేగువీరా అని పెట్టుకున్నాడు ఆయన. నేను చేగువీరా లాగా ముందుకు పోతానన్నాడు. వాట్ ఈస్ ఎ చేగువీరా లైన్? చేగువీరా ఈజ్ ఎ కమ్యూనిస్ట్. చేగువీరా ఈజ్ సైంటిఫిక్ ఐడియాలజికల్లో పనిచేసినోడు. ఈరోజు నువ్వు పెట్టి మళ్ళీ స్పిరిచువల్ ఎందుకు పట్టుకున్నావు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. నువ్వు ఓట్ల కోసము, ప్రజల మెప్పు కోసము, ఇది కాదు ఏ లీడర్ అయినా. నేను ప్రశ్నిస్తున్నా అంటే ఆయన చెప్పిన సిద్ధాంతమే. అంతకుముందు ఈవెన్ జనసేన నాయకులు కూడా ఎట్లా చేగువీరాను పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్లో. చేగువీరను చేగువీర పవన్ కళ్యాణ్ చేగువీరలో చూసుకున్నారు. చేగువీర ఏంటి? చేగువీర ఐడియాలజికల్ ఏంది? చేగువీర ఫిలాసఫీ ఏంది? ఇప్పుడు అర్థం ఇప్పుడు చదవాలి. జనసేన నాయకులు చదవాలి, అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ చదవాలి. చేగువీర ఫిలాసఫీ ఏంది? చేగువీరను ఎట్లా నువ్వు ఆవరించుకున్నావు? ఈరోజు సడన్గా నువ్వు మళ్ళీ ఒక స్పిరిచువల్ లైన్లో వచ్చి నువ్వు నేను నమ్మొద్దు అంటలేను. నీ వ్యక్తిగతంగా నువ్వు ఎవరినైనా నమ్ముకో, యువర్ బిలీవ్ ఇస్ యువర్ ఓన్ ఫ్రీడమ్ ఉంది. కానీ నువ్వు ప్రజలకు ఇస్తున్న ఒక నాయకుడిగా మెసేజ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో నువ్వు ఇంటర్నల్గా నువ్వు ఏమన్నా మొక్కుకో, అల్లాను మొక్కో, కృష్ణుని మొక్కో, రాముని మొక్కో, నేనేం వద్దన్నారు. కానీ నువ్వు బయటికి ఏం చెప్పినా ఒక నాయకుడిగా వచ్చినప్పుడు ఏమన్నా నేను చేగువీరలాగా పనిచేస్తాను, త్యాగాలు చేస్తాను, త్యాగాల పునాదుల మీదనే నేను ముందుకు పోతాను చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక స్పిరిచువల్ డైమెన్షన్లో పోవడం జరుగుతుంది. ఇది నువ్వు రాజ్యాంగబద్ధంగా అందరినీ ప్రేమించాలి, నీ వ్యక్తిగతంగా ఉంచుకుంటూనే నువ్వు ప్రజల అన్ని వ్యక్తిత్వాలను గౌరవించాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉంది. అదే నువ్వు ఇండివిజువల్ లైఫ్ అనుకో, దానికి సంబంధం లేదు. నువ్వేం చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ప్రజానాయకుడికి వచ్చినప్పుడు, ప్రజలతో ఎన్నుకున్నప్పుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు హోదాలో పనిచేస్తున్నప్పుడు అందరి గౌరవాలను, అందరి ఆలోచన విధాలను గౌరవించాల్సి ఉంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది ఓన్లీ రాజకీయం కోసమే. అక్కడ ఉన్న ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఆ సమస్యలు ఇచ్చిండ్రో, అవి డైవర్షన్ చేయడానికి కోసం మాత్రమే ఆడ చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీక్షలు తెలంగాణ ఉద్యమంలో కానీ మేము చాలాసార్లు దీక్షలు చేసినాం, జైలు బరోలు చేసినాం. ఎందుకోసం చేసినాం? తెలంగాణ సాధించడం కోసం చేసినాం. సబ్బండ జాతిని ఏకం చేసినాం. దేనికోసం చేసినాం? తెలంగాణ సాధించడం కోసం చేసినాం. కానీ ఈరోజు తెలంగాణ అట్లాంటి ఐడియాలజికల్ లైన్ ఉంటే, అట్లాంటి స్ట్రాటజీ ఉంటే సభ్య సమాజం మొత్తం సపోర్ట్ చేస్తుంది. అట్లా కాకుండా ఓన్లీ నువ్వు అక్కడ చేసిన గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన గవర్నమెంట్ను ఏదో బదనాం చేద్దామని చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పటికే బయట అనలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అంత పెద్ద ఇష్యూ కాదనే కాడికి పోతుంది. సో మీరు ఇంకా దాన్ని ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తారు ఆ ఇష్యూ చుట్టూ? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అక్కడ ప్రజల సమస్యల చుట్టూ పాలిటిక్స్ జరగాలి. పాలిటిక్స్ జరుగుతున్నాయి అంటే ఏంది? దానికి ఒక అంతిమ పరిష్కారం వస్తుందని అర్థం. పాలిటిక్స్ మీన్స్ అల్టిమేట్గా ఒక రిజల్ట్ రావాలి. సో అట్లాంటి సమస్య చుట్టూ జరగకుండా ఒక అంత రీజన్ లేని సమస్య చుట్టూ కనుక మీరు పాలిటిక్స్ చేస్తే అది కొద్ది కాలమే ట్రావెల్ చేస్తుంది,
కొద్ది కాలం నిలబడుతుంది, ప్రజలు తేల్చుకుంటారు దీంట్లో ఏమి లేదు, ఇది అనవసరంగా డ్రాగ్ ఆన్ చేసిన తప్ప వీళ్ళు ఏం లేదని తెలుసుకుంటారు. ఇప్పటికైనా మంచి అవకాశం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వానికి. ప్రజలు కోరుకున్న ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కోరుకున్న ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా జగన్ పక్షం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల పక్షాన నుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేస్తేనే మాత్రమే అధికార పక్షం కొంత తలొంగి సమస్యలను పరిష్కరించే వైపు పోతుంది. కాబట్టి అట్లాంటి సమస్యలను తీసుకొని ముందుకు పోవాలి తప్ప ఈరోజు దీక్షలతోని ఏదో ఊరికే కాలాన్ని నేను ట్రావెల్ చేస్తా, కాలాన్ని సమయాన్ని ముందుకు తీసుకుపోతా, ప్రభుత్వాన్ని తీసుకుపోతా అంటే మాత్రం ప్రజలు, ఆంధ్ర ప్రజలు కానీ ఎక్కడ ప్రజలు కానీ యాక్సెప్ట్ చేయరు. ఓకే, కాంగ్రెస్ వాయిస్ కూడా విన్నాం. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ సంధ్యారెడ్డి గారు వివరిస్తారు. సో విషయం జరిగిన రోజు ఒక ట్వీట్ వేసి మీ అధినేత, ఏపీ అధినేత ట్వీట్ వేసి వదిలేశారు, ప్రెస్ మీట్ పెట్టేసి అనేసి వినిపిస్తున్నది. సో మీరెప్పుడు దీక్షలు స్టార్ట్ చేస్తున్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు మర్చిపోయినట్టున్నారు హనుమంతరావు గారి గురించి, మర్చిపోయినట్టున్నారు కదా మీరు. దీక్ష ఏం చేయలేదు, హనుమంతరావు గారు మర్చిపోయినట్టున్నారు మీరు. ఓన్లీ ఆంధ్రలో ఒకటమ్మా, ఇది రాజకీయం కాదు. రెండు పార్టీలు రాజకీయాలు చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే తిరుపతి లడ్డు అనేది ఇది కోట్లాది కోట్ల ప్రజలు మనోభావాలది అర్థం చేసుకోవాలి మనం. దాని మీద మీరు అసలు విచారణ అనేది లడ్డును పంపిస్తే ఎట్లా తెలుస్తుంది అనేది ప్రజలు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాదు ఇది. అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, అత్యంత నమ్మకమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన లడ్డు విషయంని రాజకీయం చేయడం అంత దుర్మార్గము ఈ రెండు పార్టీలకే దక్కింది. ఎందుకంటే దాని మీద హనుమంతరావు అన్న కూడా అందరి బాధ అదే, నమ్మకాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి ప్రజల అసలైన సమస్య ఏందమ్మా, నమ్మకాలతో అందరూ నమ్మేది అని చెప్తున్నారు కదా, ఆ నమ్మకాలతోనే ఆడుకుంటున్నారు నాయకులు అని చెప్పేసి ప్రజల బాధ. నేను అదే చెప్తున్నమ్మా. నమ్మకమైన జనాలకు కూడా అర్థమవుతుంది. ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మేము అనేది ఏంటంటే, మేము ఒక మహిళగా నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా చెప్తున్నా. ఎందుకంటే ఆ ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం కోసము 6 నెలలు, సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నారు. తర్వాత 24 గంటలు, ఒక్కొక్కసారి దర్శనానికి వెళ్ళినప్పుడు 24 గంటలు కూడా షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన సన్నిధికి పోతే మా జన్మ ధన్యమవుతుంది అనే అపారమైన నమ్మకం ఉంది. ఇలా ప్రజల మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు ఈ రాజకీయ పార్టీ. నేను అదే చెప్తున్నాను, మరి రాజకీయ పార్టీలు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం. అవును, నిజంగా లడ్డు తయారు చేసేటప్పుడు నెయ్యిని పంపించాలి. మనకి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనేది పంపించాలి. అది పంపించిన తర్వాత నిజంగా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు వారిపై చర్యలు తీసుకోవాలి. సిబిఐ విచారణ జరిపించాలి. ఇది రాజకీయానికి చేసి రోజు లడ్డు విషయాన్ని వివాదం చేస్తుంటే భక్తులు మనోభావాలు ఎట్లుంటుంది చెప్పండి. వాస్తవానికి లడ్డు వాసన చూస్తేనే వెంకటేశ్వర స్వామి మనకు ఒక అదిగా గుర్తొస్తుంటాడు. అలాంటి రాజకీయంగా చేయడం అనేది ఇంకొకటి. ఏపీ గవర్నమెంట్ లో ఇలా బీజేపీ పార్టీ చెప్తుంది మేము చాలా, ఎందుకంటే బీజేపీ పార్టీ దేశంలో మా అంత భక్తి ఏ నాయకులకు లేదు, మేమే భక్తులము అని చెప్తుంది. వాస్తవానికి కూడా ఇక్కడ ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. అయితే బీజేపీ ఎందుకంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు దోస్తాన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు. అదే ఏదైనా సనాతన ధర్మం గురించి, వేరే రాజకీయాల గురించి చెప్పండి, రాముడిని మేమే పుట్టించినామండి, రాముడు మా బీజేపీ నాయకుడు అండి అనే రకంగా చెప్తారు. వీళ్ళు మనోభావాలు, వీళ్ళు ఒక మైండ్ గేమ్. మీరు ఒకసారి చూడండి, తెలంగాణ ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ ఒకసారి కూడా మందలించడం కాదు, మరి ప్రతిదీ కట్ చూపేసి ఉరికొస్తారు కదా. ఈసారి ఎందుకు మాట్లాడలేదు దాని మీద అంటే, బీజేపీ కూడా ఈ రాజకీయాలు, మోడీ గారు అత్యంత భక్తుడు, మరి ఈ విషయంలో ఎందుకు సీరియస్ ఉన్నారని చెప్తున్నారు. మరి దాని మీద ఈ విచారణ ఎందుకు జరిపించామని బీజేపీ వాళ్ళు చెప్పలేదు. బీజేపీ వాళ్ళకు అసలు ఇక భక్తులు అంటే మేమంటేనే భక్తి, దేశంలో ఇంకా మేము తప్ప ఇంకెవరికి భక్తులు లేరనే విధంగా మాట్లాడతారు. ఇందాక సోదరులు మాట్లాడిండ్రు, మేము దాని మీద కూడా మేము దానికి మద్దతు ఇస్తున్నామన్నారు. ఎక్కడ మద్దతు ఇచ్చిరు, ఎక్కడ మీ వాయిస్ మాట్లాడిరు, ఎక్కడ అది చేసిండ్రు అనేది కూడా తెలంగాణలో ప్రజలు గమనిస్తారు, ఆంధ్రాలో ప్రజలు గమనిస్తారు. పంపించారు కదా ఇప్పుడు జగన్ ఇంటికి అటాక్ చేస్తారు, అది కాదండి. అమ్మా వినండి,
అమ్మ Yes, యాంకర్ yes. అమ్మ. మాట్లాడండి, అమ్మ, ఒక్క నిమిషం. మాట్లాడండి. మీరు Yes. ఒక్కొక్కరు 10 నిమిషాలు మాట్లాడిర్రు. Yes. 10 నిమిషాలు మాట్లాడారు, మీరు సపోర్ట్ చేయలేదు. నేను మాట్లాడింది కూడా వినాలి. Yes. నేను ఇక్కడ టైం చూసుకుంటే ఇద్దరికి 10 నిమిషాలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని మీరు డైవర్ట్ Okay, చేయొద్దు ప్లీజ్. వినిపించండి. నేను చెప్పేది 10 వినండి. నిమిషాలు ఇచ్చుంటే ఈ పాటికి అయిపోతుంది అక్క టైము. నువ్వు మాట్లాడినప్పుడు నేను ప్రతిదీ నేను నోట్ చేసుకున్నా. మీరు కూడా మీకు అవకాశం వస్తుంది మళ్ళీ అప్పుడు చెప్పండి. ఎందుకు Okay, divert సంజయ్ రెడ్డి చేస్తారు? గారు. కాంగ్రెస్ వర్షన్ కూడా మీరు వినాలి. Yes, నేను topic నేను అనేది related. ఏంటమ్మా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకురాలనే కాకుండా పక్కన పెడితే ఒక సాధారణ భక్తురాలుగా చెప్తున్నా నేను. ఆ విషయాన్ని ఇంత రాజకీయం చేయడము దానివల్ల దేశానికి ఏదో జరిగిపోతుంది అని. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ మరి బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో మరి ఆంధ్రాలో టీడీపీ ఉంది. భక్తుల మనోభావాలు తినకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఇలా ప్రజలు ప్రశ్నిస్తారు. మనం అది చూసుకోవాలి. అంతేగాని ఇది ఓట్ల సింపతి కోసమో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చేసింది ఈ ప్రజలకు దీనివల్ల ఏమొస్తుందండి? పార్టీలు డ్యామేజ్, రాజకీయ పార్టీలు ఇట్లా చిల్లరగా తయారైపోయినాయి. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. ఇవాళ ప్రజలకు కూడా ఏమర్థం అవుతుందంటే ఈ నిజంగా మీరు ఇష్యూ జరిగిన తర్వాత ఒక 20% లడ్డు సేల్ పెరిగింది తెలుసమ్మా. అంటే ప్రజలు కూడా కర్రగాల్చి వాత పెడుతున్నారు. ఈ రాజకీయ నాయకుల వల్ల దేవుణ్ణి కూడా అది చేస్తున్నారు. కొంతమంది ఏమో దేవుని పేరు చెప్పే ఓట్లు దండుకుంటున్నారు. ఈ ఓట్ల పేరు చెప్పే కొంతమంది ముందుకెళ్తున్నారు. కానీ ప్రజలకు కూడా అర్థమైంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. భక్తుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇలాంటివి చీప్ పాలిటిక్స్ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అత్యంత నమ్మకము. మీరు ఏదైనా చేయండి, దాన్ని డైవర్ట్ చేయాలి. ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద పోరాడండి. మీరు దీక్షలు చేసినా ఒక అర్థం ఉండాలి, ఒక పర్థం ఉండాలి. దాన్ని ఏదో చేసి ప్రజలలోకి తీసుకుపోయి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకొని అక్కడ ప్రజల మనోభావాలు తీయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఇలా టీడీపీలో ఉంది. దీని గురించి చర్చలు పెట్టుకోవడం ఎంత దుర్మార్గం అమ్మా. దీని గురించి ఈ రకంగా మాట్లాడుకోవడం అంటే గత ప్రభుత్వం అని మీరంటారు, మా ప్రభుత్వం అని మీరంటే, పర్సనల్ గా ఏమంటే మీరు అది చేసుకోండి. ఇక్కడ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడింది అనుకోండి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక్కటే అమ్మా, ఏదున్నా రాజకీయాలకు దేవుడికి ఎప్పుడు కూడా పెట్టొద్దు. ఇలా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది భూస్థాపితం అయిపోయింది. దేవుడి విషయంలో ఎవడి నమ్మకం వాడదండి. నువ్వు చెప్తే నేను పూజించను, నేను చెప్తాను నువ్వు పూజించను. ఒక ఇంట్లో 4 ఉంటాం. నేను శివుని పూజిస్తా, మా ఇంట్లో ఇంకో దేవుని అమ్మవారిని పూజిస్తారు, ఇంకో రాముని పూజిస్తారు. రాముడు అనేవాడు అందరు భక్తుడు. ఈ రకంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఇది మంచి పద్ధతి కాదు అనేది నేను ఈ రోజు ఇదే చెప్పదలుచుకున్నాను. ఒకటి మనం మాట్లాడాల్సింది పార్టీ పరంగా మాకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇట్లా కాదు, మేము ఎందుకున్నామండి, మేము సనాతన ధర్మాలన్నీ మావే, సూక్తులన్నీ మానే కాదు. ఈ విషయం మాట్లాడడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వర భక్తు దగ్గర ఒక 15-16 సంవత్సరాల నుంచి నేను దేవుని నమ్ముతా. నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డైవర్ట్ చేయడం అలాంటిది ప్రజలకి తీసుకెళ్ళకండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇందులో చేస్తున్నారు, ఎవడు పాపము ఎవడు పుణ్యం అనేది సిబిఐ విచారణ జరుగుతారు. దీని గురించి ప్రజలకు వచ్చి రోజు ఒకటే రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రజల మనోభావాలను దెబ్బతీసి మాట్లాడకుండా సిబిఐ విచారణకి రావాలి. అన్ని పార్టీలు కూడా ఇలాంటివి చేయొద్దని చెప్పి సూచన ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ దీక్షలపై మీ స్టాండ్ ఏంటంటారు మరి? మేడం ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు దీక్ష పైన మా స్టాండ్ ఏంటంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇవాళ ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అక్కడ ఒక విధ్వంసం అయ్యింది. వాస్తవానికి ఇక్కడ విజయవాడలో టెంపుల్ మునగడం జరిగింది. మరి అలా జరుగుతున్నప్పుడు దాన్ని మనము అమ్మవారిని కాపాడుకోవాలి, అమ్మవారు ఆగ్రహించింది అని చెప్పి వాళ్ళ మనోభావాలు మేము దెబ్బతీసే విధంగా కాదు. ఆయన ఏ రకంగా చేస్తుండో, దేనికోసం చెప్తుండో, ఆయన స్టాండ్ ఏది అనేది దీక్ష గురించి అక్కడ ఆంధ్ర ప్రజలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదైనా, కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వైసీపీ దిగుతుంది, తర్వాత రాజకీయాలు వాస్తవానికి ఇప్పుడున్న కరెన్సీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం లేదు. అది గురించి ఇప్పుడు మేడం చెప్పండి. ఇప్పుడు మేడం మాట్లాడుతూ బీజేపీ మీద అభండాలు వేయడం, ఇప్పుడు మేము చాలా ఇంతకుముందే చెప్పినాం చాలా స్పష్టంగా ఈ విషయంలో ఎంక్వైరీ జరగాలని. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఫిర్యాదు మేరకు నిన్న ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు ఫైల్ అయిపోయి గతంలో వాటికి సంబంధించిన ఆ లడ్డుకు సంబంధించిన సప్లై చేసిన అవన్నీ కూడా వాళ్ళంతా క్రెడిట్ ఇస్తున్నారు. సో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
ఆ ల్యాబ్లో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది కాబట్టి డెఫినెట్ గా ఆ ఏదైతే తమిళనాడు సంస్థకు చెందిన ఈ సంస్థ ఉందో దీని మీద క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చెప్పాం, ఇంకా వాస్తవాలు బయటకు రాకుండా ఒక అధికార పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ తొందరపడితే చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ఎట్టి పరిస్థితులలో ఎంకరేజ్ చేసేది లేదు. కాబట్టి డెఫినెట్ గా హిందూ మనోభావాలు దెబ్బతీసే మటుకు దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాల్సింది నిజంగా తప్పి జరుగుతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దాంట్లో ఆ రోజున్న ఆలయ చైర్మన్ కావచ్చు, తిరుమల తిరుపతి చైర్మన్, కమిటీ సభ్యులు అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, టెండర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, దీంట్లో ఎవరిని వదిలిపెట్టిపోవమ్మా, అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా, తీసుకున్న తర్వాత చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు విశ్లేషకులు శేషు గారు. సో దీక్షలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ దీక్షలు అనేవి జనాల్లోకి ఎలా వెళతాయి అనుకుంటున్నారు? అలాగే ఈ లడ్డు వివాదం కాస్త మతం ముసుగు వేసుకుని ఇప్పుడు రాజకీయ క్రీడగా సాగుతుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం, దానిపై మీ ఒపీనియన్? అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలు చుట్టుముట్టి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై కూడా చర్చలు లేకపోతే రాజకీయాలు మాట్లాడేటటువంటి హీన స్థాయికి రాజకీయాలను దిగజార్చినందుకు ముందుగా బాధపడుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో గత కొంతకాలంగా రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే, అయోధ్య శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగాము, బాబ్రీ మసీదుని రాజకీయాల్లోకి లాగాము, ఇక ఇప్పుడు మిగిలిపోయినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఒక తమాషా రాజకీయాలను చేస్తున్నటువంటి రాజకీయ నాయకులను, పార్టీలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. యాక్చువల్ గా బీఆర్కే న్యూస్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ప్రజా సమస్య పైన ఇవాళ హైడ్రాకి సిబ్బంది కేటాయించిన దానిపైన చర్చ చేద్దాం రండి సార్ అంటే వచ్చాను. వాస్తవంగా నేను ఈ 10 రోజులు మంచి ఏ టీవీ చర్చల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడను నేను. ఎందుకనంటే చాలా పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మనసు నుంచి రావట్లేదు. ఒక మాట అందా ఏదైనా దాని గురించి చెప్పాలంటే కూడా రావట్లేదు. అందరిది అదే ఫీలింగ్. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ పైన మనం మాట్లాడటం మంచిది కాదనే ఉద్దేశంతో నేను చర్చలోకి రాలేదండి. సరే పర్వాలేదు. ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలండి? ఒక ఆరోపణ వచ్చినప్పుడు కోటాను కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక ఆరోపణ లేకపోతే ఒక రిపోర్టు, ఒక అనుమానం వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ముందు ప్రైమరీ ఎంక్వైరీ చేసుకోవాలి, తర్వాత పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ని ప్రజల్లోకి పెట్టాలా. ఇప్పుడు జరుగుతున్నది ఏందండి, ఒక ఆరోపణ, ఒక అనుమానం రాంగ్లోనే దాన్ని ప్రజల్లోకి పెట్టి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తోటి ఒక సిట్టు వేసి ఇప్పుడు విచారణ జరుగుతుంది. అంటే ఇక ప్రజల్లోకి ఒక విష బీజాన్ని నాటి ఇవాళ మనం విచారణ చేస్తున్నామంటే, వెంకటేశ్వర స్వామి అంటే కూడా రాజకీయ నాయకులకు భయం లేకుండా ప్రవర్తిస్తే ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఏఆర్ అనేటటువంటి తమిళనాడు బేస్డ్ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. అనేక టెస్టుల తర్వాతనే దాన్ని నెయ్యి లడ్డూలో వాడతారనేటటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ మీరు యానిమల్ ఫ్యాట్ కనుక కలిసి ఉంటే దాన్ని వాడరు, తిప్పి పంపుతారు అనేటటువంటి విషయం కూడా సాధారణ పరిజ్ఞానం ఎవరికైనా ఉంటుంది. తిరుపతిలో నివసించే వారికి అందరికీ తెలుస్తుందండి. యాక్చువల్ గా ట్యాంకర్ వచ్చేసి కింద ఒక గోడౌన్ ఉంటుంది, ఆ గోడౌన్ లో ఆ ట్యాంకర్స్ ఉంటాయి. దాన్ని ట్యాంకర్ నేరుగా పైకి పంపించడం జరగదు, ఒక డబ్బాల్లో వేసి తీసుకువెళ్తారని చెప్పేసి తిరుపతి వాసి మొన్న ఒకరు చెప్పారు. అదేనండి. ఎక్కడ ఇప్పుడు ఏ కంపెనీ నుండి, అది నందిని కంపెనీ నుండి వచ్చినా, ఏఆర్ కంపెనీ నుండి వచ్చినా, తిరుమల తిరుపతి దేవస్థానంలో టెస్టింగ్ చేసిన తర్వాతనే దాన్ని వాడతారు. అంటే ఒకవేళ కంపెనీ గనక అడల్టరేషన్ గనక చేసి ఉంటే టెస్టింగ్ చెయ్యనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళదే తప్పు అవుతుంది కదా. ఆ తప్పును కూడా మనం కప్పిపుచ్చుకొని వాళ్ళ మాట్లాడుతాం, రాజకీయాలకు ప్రమేయంగా తీసుకురావటం అనే విషయం ఎంతవరకు సమంజసం అనేది. సరే, ఇది ఒక ఎత్తు అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటంటే, ఆ ఆరోపణలు రాంగ్లోనే సడన్ గా ఒక ఆయన మొత్తం కాషాయ వస్త్రాలు ధరించేసి పాయచిత్త దీక్షని ఒక ఆయన మొదలు పెట్టిండు. ఇంకొక పార్టీ ఏమో దానికి కౌంటర్ గా పాప పరిహార దీక్షని ఒకళ్ళు మొదలు పెట్టారు. అంటే వీళ్ళు ఒక రకమైన దీక్ష, వాళ్ళు ఒక రకమైన దీక్ష చేస్తున్నారంటే అసలు వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉందా, వీళ్ళకి భక్తి ఉందా అనేటటువంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఇవాళ కల్తీ అనేది
ఎంత ప్రమాదకరమైనటువంటి అంశంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. చిన్నపిల్లలు దాగేటటువంటి పాల కల్తీ నుండి వృద్ధులు వేసుకునేటటువంటి మాత్రల కల్తీ వరకు అండ్ మెడిసిన్ కల్తీ వరకు జరుగుతుంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కల్తీని అరికట్టలేకపోయాడు ప్రజల పక్షాన. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కల్తీ అరికట్టలేకపోయారు. ఈ దేశంలో గొప్ప ప్రభుత్వాలని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం కూడా కల్తీని అరికట్టలేకపోయింది. ఇవాళ దేశంలో కల్తీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి అంశంగా మారితే ప్రభుత్వాలు ఆ విషయాలపైన చర్యలు తీసుకున్నట్లుగా, పకడ్బందీగా పనిచేసినట్టుగా, పాలసీలు తయారు చేసినట్లుగా మనకి ఎక్కడ కనపడదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని, ఒక భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దేసి ఇక మీ ఇష్టం భక్తుల మనోభావాలకు వదిలేసినాం, మా రాజకీయాలు మేము చేస్తామనేటటువంటి వికృతమైన రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారినాయి అంటే ప్రతి అంశాన్ని రాజకీయ తెరపైకి తీసుకురావటం, ప్రజలకు సంబంధం లేనటువంటి అంశాలతోటి రాజకీయాలు చేయటం, టీవీ డిబేట్లలో కొట్లాడుకోవటం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే దేశంలో అత్యంత దిగజారుడు రాజకీయాలు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నాం. ఆ రాజకీయాలలో ఇవాళ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా లాగి ఇవాళ చర్చలు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. మొత్తానికి ఆ పార్టీలను ఏమనాలా, ఆ ప్రభుత్వాలను ఏమనాలా? అసలు ఇవాళ సోకాల్డ్ ఆగమ శాస్త్ర పండితులు లేకపోతే మఠాలు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా లబలబలబ నోరు కొట్టుకుంటున్నారు. అంటే వెంకటేశ్వర స్వామిని ఇంకా బజారు కీడ్చాలనుకుంటున్నారా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఇట్లాంటి చర్చలు బట్టి తగ్గించాలనుకుంటున్నారా? ప్రభుత్వం ఎందుకు ఇంకా దీన్ని పొడిగిస్తుంది? అరే గో ఫర్ సిబిఐ ఎంక్వైరీ. సిట్ ఏంటండి, ఒక చిన్న అంశానికి వేసేటటువంటి ఒక సిట్ ఎంక్వైరీ చేసి ఇవాళ అంత సిబిఐ ఎంక్వైరీ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీని వేయకుండా ఎందుకు తప్పించుకోవాలనుకుంటుంది? ఇవాళ చర్చలో బీజేపీ ప్రతినిధి కూడా ఉన్నారు. స్పష్టంగా ఒక డిమాండ్ చేయమనండి, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జరిగిన అపచారం పైన మా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటుంది, సిబిఐ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేస్తున్నాము. అరే ఒక మర్డర్ కేసు జరిగితే, వివేకానంద రెడ్డి హత్య జరిగితే, ఓ చిన్న హత్య జరిగితే దాని మీద సిబిఐ కేసు వేశారు. అరే ఇంత పెద్ద భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రసాదం అడల్టరేషన్ లో ఇంత కల్తీ జరిగితే మీరు సిబిఐ ఎంక్వైరీ కోరరా? ఆఫ్టర్ ఆల్ ఒక సిట్ వేసి ఒక ఐజీ స్థాయి అధికారితోటి మమ అనిపించి ఒక రిపోర్ట్ ఇచ్చి దీంట్లో అడల్టరేషన్ జరిగిందని రిపోర్ట్ ఇస్తే భక్తుల మనోభావాలకి దాన్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుందా? బట్ ఎంత కేసులో నేను చూస్తున్నాను కదా, ఎంత రాజకీయం చేస్తున్నారంటే అసలు మాట్లాడటానికి అసహ్యం వేసేటటువంటి ఒక రాజకీయం చేస్తున్నారు. కాబట్టే వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విషయంలో జరిగిన కల్తీ పైన మాట్లాడటానికి భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? వెంకటేశ్వర స్వామి చూడడా? మనం మాట్లాడుతున్న అబద్ధాలు తెలవదా? మనం కూడా ఈ పాపంలో ఇన్వాల్వ్ అయితే మనకు కూడా శాపం తలగదా? వెంకటేశ్వర స్వామి మనకు కూడా శిక్ష వేయడా అనే భయం కలుగుతుంది నాకు. అందుకే చర్చలకు రావాలంటే కూడా భయం వేసింది. చాలా బాధ అనిపిస్తుంది నాకు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి. ఇవాళ మేడం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు తిరుమలలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి భక్తుడి నోటి నుంచి ఓం నమో వెంకటేశాయ అన్న పదం తప్ప వేరేది రాదు. అంటే 7 కొండల్లో ఎంత పరమ పవిత్రమైనటువంటి భక్తి భావజాలంతో ప్రజలు పూజిస్తారో మనకి కనపడుతుంది. నాకు తెలిసి మానవత్వం ఉన్న మనిషి అయిన ఎవ్వడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేయడు. పాపం నేను నమ్ముతున్నానండి, భక్తుడుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, ఈ టీడీటీ చైర్మన్ గా మొన్నటి వరకు వ్యవహరించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అరే నిప్పు పట్టుకొని నీటిలో మునిగి ప్రమాణం చేసిండు, కల్తీ అయితే నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని. ఎవడైనా చేస్తాడా అండి? ఎవడైనా ఏ దేవుడు పట్టం ముందైనా దండం పెట్టుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి అని దండం పెట్టుకుంటాం మనం. పాపం ఆయన అయితే టీడీటీ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి. నా కుటుంబం అంతా సర్వనాశనం. అరే మరి ఆరోపణలు చేసిన వాళ్ళు ఎందుకు ప్రమాణం చేయట్లేదండి? ఆరోపణలు చేసిన వాళ్ళు ఎందుకు ప్రమాణం చేయట్లేదు? ఇదంతా చాలా దుర్మార్గమైన క్రీడ అండి. ఇది మనం చర్చ కూడా అసలు వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయ వివాదంలో చాలా చాలా పవిత్రమది. నేను ఒక ప్రశ్న, అంటే బీజేపీ స్పష్టంగా అంటే టీడీపీ వాళ్ళు రాలే కానీ A1 టీడీపీ, A2 జనసేన, A3 బీజేపీ అన్న, అది మీరు అవునన్నా కాదన్నా మీరు ముగ్గురు ఒకటే.
అలయన్స్లో ఉన్నారు ఈ స్పష్టంగా దేశంలో రాష్ట్రంలో మీకున్న స్థాయిలో ఉన్నారు. కానీ ఈరోజు మీరు దేవుడినే రాజకీయం చేద్దాం అనుకున్న అయోధ్యలో ఏమైందో మీకు తెలుసు. మీరు అక్కడ చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. రాముడే ఓడగొట్టిండు స్పష్టంగా, మీరు రాజకీయాలు చేస్తారని స్పష్టంగా, లేకపోతే మిమ్మల్ని గెలిపారు కదా రాముడు స్పష్టంగా. కానీ ఈరోజు ఏంటంటే ఈరోజు ఇంత రాజకీయము అసలు శేషు అన్న చెప్పినట్టు మీరు ఇంటర్నల్ కమిటీలు వేసి ఇంటర్నల్ రిపోర్ట్ తీసుకోక మొత్తం ప్రపంచానికి ఎందుకు మీరు చెప్పిండ్రు? ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పింది? దీంట్లోనే ఏదో కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత ప్రచారం ఎందుకు వచ్చింది బయటికి? అక్కడ ఏదైతే జరిగింది నువ్వు అపచారం అనుకుంటున్నావో, ఏదైతే కల్తీ అయింది అనుకుంటున్నావో, ఆ కల్తీ మీద నువ్వు ఇంటర్నల్ వర్క్ చేయాలి కదా స్పష్టంగా. అది చేయకుండా ఈరోజు నువ్వు దేశవ్యాప్తంగా ఒక ప్రచారం దీన్ని తీసుకొచ్చి బదనాం చేసి నువ్వు ఎవరి మానవభావాలను దెబ్బతీయాలనుకుంటున్నావు, ఎవరి మనోభావాలతో నేను రాజకీయాలు చేయాలనుకుంటున్నావు. సో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దీక్షలు కూడా ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉంటుంది, ఆంజనేయ స్వామి దీక్ష ఉంటుంది, రాముడి దీక్ష ఉంటుంది, కృష్ణుని దీక్ష ఉంటుంది, చాలా దీక్షలు దీక్షలు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళను సంస్కరించడం కోసం, వాళ్ళను మార్పు చేయడం కోసం, చెడు ఆలోచనల నుంచి మంచి ఆలోచనలు ప్రయాణం చేయడం దీక్ష చేస్తారు. లేదా ఉద్యమాలలో అయితే లక్ష్యం కోసం దీక్ష చేస్తారు. కానీ ఇప్పుడు జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సంస్కరించుకోవడానికి చేసిండు, అది దీక్ష చేస్తున్నాడా? ఎందుకు చేస్తుండో అర్థమవుతలేదు. కాబట్టి దీంట్లో స్పష్టంగా ఒక రాజకీయమైన ఎజెండాతోని ఈరోజు వీళ్ళు తిరుపతి దేవుడిని ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆయనను రాజకీయాలలోకి లాక్కరావడం జరిగినది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి, సమస్యలను సమస్య చూడాలి. ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్గా ఇంత తిరుమల తిరుపతి దేవస్థానంకు ఇంత ఫండ్ వస్తుంది, ఒక సిస్టమ్ ఉంది, దానికి సపరేట్ వ్యవస్థ ఉంది, ఇండిపెండెంట్ బాడీ. ఇంతవరకు గోశాలను ఎందుకు డెవలప్ చేసుకోలేదు? బయట నుంచి తీసుకోవాల్సిన నెయ్యి ఎందుకు అవసరం వచ్చింది? అంత వ్యవస్థ ఉన్న తిరుమల టీటీడీ ఒక గోశాలను ఎందుకు డెవలప్ చేసుకోలేదు? కొన్ని వేల వందల ఆవులను ఎందుకు డెవలప్ చేసుకోలేదు? పెద్ద విస్తరణ ఉన్న సంస్థ కదా, ఎలాంటి ఆర్థిక లోటుబాట్లకు ఇబ్బంది లేని సంస్థ కదా. అట్లాంటిది సపరేట్గా ఇంకొక దగ్గర నుంచి నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ప్రాథమికమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు టీటీడీ చెప్పాలి, గత ప్రభుత్వం చెప్పాలి, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాలి. కాబట్టి స్పష్టంగా ఇందులో ముద్దాయి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకు అంటే మీరు జరిగింది కావచ్చు, జరిగిందా జరగలేదా ఎవరు తేల్చాలి? కమిటీ మీ ప్రభుత్వం తేల్చాలన్నా. మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, తేల్చి బయటికి తీసుకొచ్చి ఒక నిమిషం అన్న నరేష్ ఒక నిమిషం, ఏ ప్రభుత్వం అయితే తప్పు చేసిందో ఆ ప్రభుత్వాన్ని మీరు దోషులుగా పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎందుకు ముందు మీరు లీక్ చేసిండ్రు? ఎందుకు దేవుణ్ణి రోడ్ల మీద గుంజుకొచ్చిండ్రు? వెంకటేశ్వర స్వామిని ఎందుకు బయటికి తీసుకురావాల్సి వచ్చింది? ఏం కోసం తీసుకొచ్చారు మీరు? రాజకీయమే కదా స్పష్టంగా. ఏముంది దాంట్లో? ఇంకేముందల్లా? ఇప్పుడు మీరు ఇంత చర్చ పెట్టి మొత్తం భారతదేశం అంతా వెంకటేశ్వర స్వామి మీద మచ్చబడేసి అక్కడ పోతే అపవిత్రం ఉందని చెప్పి లడ్డు తినొద్దని చెప్పి ఎవరైనా మొన్న మిత్రులు లడ్డు ఇస్తా అంటే అన్న ఇది పాత లడ్డా కొత్త లడ్డా అంటారు. అంటే అంత మనుషులను మనోభావాలను దెబ్బతీస్తూ భయభరాతులకు క్రియేట్ చేసి ఇప్పుడు మీరు ఏం సాధిస్తారు చెప్పండి నాకు? మీరు ఏం సాధించారు? స్పష్టంగా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ టీటీడీ ఉంది, అంతమంది గవర్నమెంట్ ఉన్న నాయకులు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. కమాన్, ఈ సిబిఐ చెప్పండి, ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు భూమా కరుణాకర్ రెడ్డిని తీసుకుపోండి, బంధించండి, చేయండి. ఇది కాదు కదా, ఇది చేయలే కదా. మీరు ప్రచారం చేశారు. ఫస్ట్ ప్రచారం చేసినాక ఏమైంది? ఇప్పుడు మీరే నాలుగే ఖర్చుకోవాల పరిస్థితి ఏర్పడింది. దానికి పోను ఈ షోలు. ఇప్పుడు జనసేన నాయకులు జనసేన నాయకులు కాషాయం వేయంగానే మొత్తం కల్తీ నుంచి బయటపడతాడు. ఇక ఇంటరప్షన్, సారీ, ఒక్క హాఫ్ మినిట్ మాట్లాడతాను. అన్నట్టు ఇంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను రన్ చేసేది. ఆ గోశాలల్లో వచ్చినటువంటి పాలతో తయారు చేసినటువంటి నెయ్యినే ఆ శ్రీవారికి అభిషేకం చేసేటటువంటి వాళ్ళు, లడ్డూలు వాడేటటువంటి వాళ్ళు. కానీ మీరు ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే బాగోదు, కానీ గోశాలను నిర్వీర్యం చేసి బయట నుంచి ఆ నెయ్యి తెచ్చి వాడుతున్నటువంటి సందర్భం ఒకటి. రెండోది, పూలు కూడా బయట అమ్మేటటువంటి పూలు స్వామివారికి అలంకరణ చేయరు. కొండ మీద పండినటువంటి పూలతోటే స్వామివారికి అలంకరణ చేస్తారు, వాటిని బయట అమ్మరు. రెండోది, స్వామివారికి అభిషేకం చేయాలి అంటే పునుగు పిల్లుల నూనెతో వచ్చిన దాన్నే స్వామివారికి అభిషేకం చేస్తారు, స్వామివారికి దేహం చేస్తారు. కాబట్టి ఇంత పవిత్రమైనది. ఇక్కడ వాస్తవాలు చెప్పాలి అంటే గోశాలను నిర్వీర్యం చేసిన వ్యక్తి పేరు నేను చెప్పను, కానీ ఆయనే ఈ రోజు ఆరోపణలు చేస్తున్నాడు. గోశాల ఉండే అన్న ఒకప్పుడు సినన్న, కానీ గోవులను మెయింటైన్ చేయటం ఆర్థిక భారం అని గోశాలను ఎత్తివేసిన వ్యక్తులు ఎవరండి? ఏం తెలుసండి తిరుమల తిరుపతి గురించి?
ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ? సనాతన ఆగమ శాస్త్ర పండితులట, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళట, లేకపోతే మెట్లను శుద్ధి చేసేటటువంటి వాళ్ళట, మఠాలను నడిపేటటువంటి వాళ్ళట. ఏందండి ఇది రాజకీయం? ఇంత దుర్మార్గమా? సో అదే ఎందుకంటే దీక్షలు చేసే ఇప్పుడు వాళ్ళని వదిలేశారు. ఇంకొకటి ఏంటంటే నాకు మేడం, ఒక్క నిమిషం మేడం, నేను నరేషన్ అయిపోయింది, మీకే ఇస్తా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మేము యాదవులము మొదలు ఓపెన్ చేసేది గుడిని మేమే, మాకే ఫస్ట్ దర్శనం అక్కడ జరిగేది, యాదవులకే జరుగుతుంది. గొల్ల మండపం కూడా ఎదురుగా ఉన్నది. ఎంత బాధ అంటే చాలా బాధ. ఇంకోటి రెండో విషయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడును ఇంకొక కోణం నుంచి ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఏఆర్ కంపెనీని రద్దు చేసి మరి హెరిటేజ్ కంపెనీకి ఇవ్వదలుచుకున్నాడు రేపు. ఇది కూడా ఒక కొత్త ఆలోచన రావాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు ఏఆర్ కంపెనీని ఇంటర్నల్గా స్టడీ చేసి దాన్ని రిపోర్ట్ బయటికి తీయకుండా ఏఆర్ కంపెనీని బదనాం చేసి, గత ప్రభుత్వాన్ని బదనాం చేసి ఈరోజు ఇప్పుడు మరి హెరిటేజ్ కంపెనీకి పోతుందా ఈ టెండరు అనేది కూడా రేపు తెలుస్తుంది. ఈరోజు ప్రజలకు తెలియకపోవచ్చు, నీ హిడెన్ ఎజెండా కూడా రేపు తెలుస్తుంది. ఇంకోటి రెండో పాయింట్ ఏంది, బీజేపీ ఏంది, మొత్తం దానికి మేమే పేటెంట్ హక్కు, వాళ్ళే హిందూ దేవుళ్ళకు పేటెంట్, మేము లేము, మా పేర్లు కాదు, మేము బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళం, ఇక్కడ కాని వాళ్ళం, వాళ్ళు ఒక్కలే హిందూ ధర్మానికి మొత్తం భుజస్కంధాల మీద మోసుకుపోతారు, ఇక మాకు సంబంధమే లేనట్టు వాళ్ళు ఆలోచిస్తారు. సో అదేవిధంగా జనసేన పార్టీ ఏంది, ఇలా వాళ్ళిద్దరి మధ్య నేనెంతో కొంత తీసుకోవాలని ఆయన కాషాయం రంగు చేసిండు, ఆయన కాషాయం రంగు చేసిండు, ఆయన కాషాయం రంగు చేసి, ఒక్క నిమిషం మేడం, ఆయన కాషాయం రంగు చేసి, ఒక్క నిమిషం, ఆయన కాషాయం రంగు చేసి ఆయన ఇప్పుడు మొత్తం తుడతాడు మొత్తం తెలంగాణ. ఇప్పుడు కాదు తూడ్చేది ఏది ఉండో గడ బురద వచ్చిన ఇళ్ళలో పోయి తుడవమను. ఎస్, ఇప్పుడు ఒకసారి నరేష్ గారు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత సంధ్య గారికి ఇద్దాం. సో ఇందాక శేషు గారు చెప్పినట్టు, ఎందుకంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, కానీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మొగ్గు చూపట్లేదు? ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా మీరు? చెప్తాను మేడం. ఇప్పుడు మా శేషన్నకు తెలుసు, మా సీనియర్ అయితే మొత్తం మీద భారతీయ జనతా పార్టీ మీద రకరకాల నిందలు చేస్తున్నాడు, దేవుడిని పెట్టి రాజకీయం చేస్తున్నాం అని చెప్పాడు. దేవుళ్ళని పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదండి. డోంట్ డిస్టర్బ్. దేవుళ్ళని పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ 400-500 సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం జరుగుతుందో, 100-200 ఏళ్ల సంవత్సరాల నుంచి ఏదైతే సుప్రీం కోర్టులలో మనుగుతున్న కేసుని, బాబ్రీ మసీద్ అయోధ్య దాన్ని మా యొక్క ప్రభుత్వంలో దాన్ని విడదీసి ఎక్కడెక్కడ సెట్ చేయడం జరిగింది, ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా కూడా. సో మా యొక్క పాపం సీనన్ అంటాడు, రాముల వారు కూడా వాళ్ళని ఓడించారు అని అంటాడు. నేను ఒకటే అంటున్నాయా, మరి ఎలక్షన్ లో కేసీఆర్ గారు లాస్ట్ మూమెంట్ ఆగమాగం అయిపోయి ఎలక్షన్ లో ముందు ఎలక్షన్ లో కూడా మళ్ళీ మధ్యలో యాగం చేసిండు ఫామ్ హౌస్ లో. నరసింహస్వామిని రాజకీయం చేయలేదే ఓయ్యా, ఓ నరేషన్న ఒక్క నిమిషం, మేము నరసింహస్వామిని రాజకీయం చేయలేదే ఓ అన్న పెద్దన్న, మేము నరసింహస్వామిని రాజకీయం చేయలేదు, యాదాద్రిని రాజకీయం చేయలేదు, కానీ మీరు అయోధ్య రాజకీయం చేసిరు. ఇది జగమైన సత్యం కదా అన్న. మీ ఒక్క నిమిషమే అన్న, మీరు ఒక్కటే సప్లిమెంటరీ క్వశ్చన్ అన్న సప్లిమెంటరీ క్వశ్చన్ అంటే న్యాయం చేయలేదా అన్న? సప్లిమెంటరీ క్వశ్చన్. మేము యాదాద్రిని రాజకీయం చేయలేదు, నరసింహస్వామిని రాజకీయం చేయలేదు, మీరు మాత్రం అయోధ్యను రాజకీయం చేసారు, రాముని రాజకీయం చేసారు. అది దేశ ప్రజలు. నేను శేషన్న మాట్లాడిన తర్వాత ఏకోపిస్తున్నారు. అంతకుముందు కొన్ని విషయాలు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఒక ఎనలిస్ట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఎందుకంటే మేము కూడా నేను సంవత్సరానికి 3-4 సార్లు విజిట్ చేస్తాను నేను స్వామివారిని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, నేను చాలా స్పష్టంగా చెప్పినాను, ఒక్కొక్కరు ఆయన ఒక విధంగా. కానీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఆన్ ద స్పాట్ తెల్లారి అమిత్ షా గారు ఎమ్మటే ఇన్వాల్వ్ అయ్యి దీని పట్ల ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేయండి ఇమ్మీడియట్ గా, దీని మీద వాస్తవాలు బయటకు రావాలని చెప్పిండు. సరే, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిబిఐ డిమాండ్ అడిగితే మేము డెఫినెట్ గా ఇస్తాం. ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్ ఉందండి, మేడం ప్లీజ్ పశ్చిమ బెంగాల్లో జరిగే సంఘటనల పట్ల అక్కడ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఏదో మాకు అధికారం ఉంది కదా అని మమతా బెనర్జీ మీద అన్నిటి మీద ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదే. రాష్ట్ర ప్రభుత్వము ఫలానా విషయాన్ని మంత్రి మండలి కూర్చొని నిర్ణయం చేసి మేము ఈ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, ఏంటని అడగండి. వాళ్ళ హక్కులను మేము ఎందుకు కాలు రాయాలి? ఇప్పుడు మెజార్టీగా తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ నడుస్తున్నది, తర్వాత జనసేన మేము కలిసినాం, దాంట్లో అలయన్స్ పార్టీ మేము కాదనట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. కానీ వాళ్ళ విచారణ సిబిఐ ఎంక్వైరీ వద్దనే కదా వాళ్ళు చెప్పేది. సో శేష్ గారు అడిగినట్టు రాష్ట్రంలో మేము కేంద్ర పార్టీగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ గా అన్నది, ఎంక్వైరీ చేయండి, విచారణ జరిపించండి,
వాస్తవాలు బయటకు తీయండి దీని మీద. ఇది సామాన్యమైన విషయం కాదు, మనోభావాలు దెబ్బతింటే అమిత్ షా గారు చాలా స్పష్టంగా మాట్లాడారు అమ్మా ఇమ్మీడియట్ గా. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది అంత మా శేషన్న చాలా క్లియర్ గా చెప్పిండు, ఇది అంత చిల్లరమల్ల విషయం కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అసహ్యం కల్పించి వరస్ట్ ఉన్న రాజకీయాలు. అప్పుడు అక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్న నాయకత్వం, మా నాయకత్వం కూడా నీచ స్థాయికి దిగి మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్న మిగతా పార్టీలు ఏవైతున్నాయో ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు నీచ స్థాయికి దిగేదారి మాట్లాడిన మాట వాస్తవాలు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, నేషనల్ పార్టీ కావచ్చు, ఒక లెవెల్ ప్రకారం మాట్లాడే తప్ప అక్కడ ఉన్న నేను చెప్తున్నాను, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్న బీజేపీ పార్టీ కానీ ఒక లెవెల్ ప్రకారం 5-6 ఏళ్ళ నుంచి మాట్లాడే. కానీ మేము ఎప్పుడు కూడా ఒక జాతీయ పార్టీ లాగా వాళ్ళలాగా కింద దిగి మాట్లాడుకోలేదమ్మా, అన్నిలాగా చెప్పుకోలేదు. మరి ఇనరాని కామెంట్స్ అన్పార్లమెంట్ లాగా మాట్లాడుకోలేదు. లేదమ్మా సంజయ్ ఎథిక్స్ పెట్టి మాట్లాడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 5-6 ఏళ్లలో తీయండి చరిత్ర, తీయండి. అక్కడ ప్రాంతీయ పార్టీలు మాట్లాడుకున్నదానికి, బీజేపీ మాట్లాడుకున్నదానికి తీయండి చరిత్ర చూపిస్తాను. భారతీయ జనతా పార్టీ 5-6 ఏళ్లలో ఎప్పుడైనా ఎథిక్స్ దిగదారి మాట్లాడిందా? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా భారతదేశంలో ఎక్కడైనా కానీ మేమంటే ఒక నిబంధన ప్రకారం, ఒక సిద్ధాంత ప్రకారం అమ్మా నేను ఒకటే చెప్తున్నా, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నేను మాట్లాడిన మధ్యలో ఎవరు రావద్దు. కావాలంటే మళ్ళీ ఛాన్స్ తీసుకోండి, ఇది పద్ధతి కదా. శేషు గారు మాట్లాడింది నేను 100% ఏకీభవిస్తున్నా. ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. ఎంత క్లారిటీగా చెప్పినారంటే ఆయన ఒక దేవుడి గురించి ఎంత చెప్పాలో, వెంకటేశ్వర స్వామి గురించి. నేను కూడా నిజంగా ఒక మామూలు భక్తురాలి కాదు. ఈ రోజు నా భావాన్ని కూడా తను వ్యక్తపరిచిన కాబట్టి నేను దానికి నిజంగా అది చేస్తున్నాను, ఆ అన్నకు యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ వైసీపీ ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రతి ఒక్కరు బీజేపీ రాముడు అంటారు, వైసీపీ పార్టీ జీజస్ అంటారు, ఇవాళ టీడీపీ ఏమో ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామి మా దేవుడు అంటారు. దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు. పత్రికల గురించి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఛానల్ పెట్టుకుంటారు, ఒక్కొక్క పేపర్లు పెట్టుకొని దిగడాలి రాజకీయాలు కాదు. నిజంగా నెయ్యిని టెస్టింగ్ పంపించి నిజంగా అందులో ఏమన్నా కల్తీ ఉందన్నట్టయితే వాడికి పుట్టగతులు లేకుండా జస్ట్ ఇది విచారణ జరిపించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ది. నిజంగా దాని మీద ఎవడు ఆరోపణ చేసిండు, వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణ చేసినోడు పుట్టగతులు ఉండవు, వాడు తెలియదేమో. కాకపోతే దేవుడు అంటే చాలా నమ్మకం ఉంటుంది. అలాంటి వ్యక్తులను ఇమీడియట్ గా చేయండి. సిబిఐ సీట్ చేసి దాని గురించి కూడా రోజులు చర్చలు పెట్టుకొని ఈ చర్చలలో మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటున వాడిన ఎవరి కుటుంబాలు కూడా కరెక్ట్ గా ముందుకు మనోగడ సాగదు. నేను అనేది ఏంటంటే పార్టీలను పక్కన పెట్టి ఒక దేవుడి మీద చర్చలు పెట్టుకోవడం దుర్మార్గము. ఇంకా దాన్ని చేసిన తప్పుని ఇంకా దాన్ని సమర్థించుకోవడం, మా వాళ్ళు చేసిరా మీ వాళ్ళు చేసిరా. నిజంగా అండి ఇవాళ నిజంగా ఒక భక్తుడు నేను ఇది తప్పు చేయలేదు, ఇది దేవుడి మీద కొట్టినవంటే ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడి మీద ప్రమాణం చేస్తే అందరు కూడా ఆ సమస్య పరిష్కారం అనుకుంటాం. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టైం తక్కువగా ఉంది, విశ్లేషించుకోవడానికి చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఎన్ని టాపిక్స్ తీసినా వస్తున్నాయి, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. సో ఇలా దీక్షల పేరుతో జనాలను డైవర్ట్ చేయడం మంచిది కాదు. డైవర్ట్ మీన్స్ అంటే ఆ దీక్ష ఇంకా ఉండగా ఈ దీక్షలు అనేవి ఇంకా సాగుతూనే ఉంటాయి కాబట్టి. సో ఇది వాటి టాపిక్. స్టేట్ యూన్ టు BRK న్యూస్.